హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి మార్గశిర లక్షవారం రెండో వారం పూజ వీడియో అండి. ఫస్ట్ వారం వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. తర్వాత కంటిన్యూగా వీడియోలు అయితే పోస్ట్ చేశానండి 4 డేస్. తర్వాత మన ఛానల్కి స్ట్రైక్ అయితే పడింది. అది కూడా నేను ఏ వీడియో పెట్టడం వల్ల స్ట్రైక్ పడింది అన్నది ఈ వీడియోలో మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు కూడా ఛానల్లో డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఇంకా స్ట్రైక్ పడిన తర్వాత ఛానల్ స్టాప్ చేసేసాడు కదా, ఇంకెటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. స్ట్రైక్ తీసేసిన తర్వాత అయితే నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేశాను. అప్పటికే 31 జనవరి 1 ఈ వీడియోస్ అన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతాయి అన్నట్టుగా ఫస్ట్ అయితే అవి పోస్ట్ చేసేసానండి. అందుకే ఈ వీడియో అయితే పెండింగ్లో ఉండిపోయింది. సో ఈరోజు అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 4:30 అయ్యిందండి. నేను 4కే లేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి బయట కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇప్పుడు స్నానం చేసి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పరవాన్నం అయితే చేయాలి. పరవాన్నంలో శనగపప్పు అయితే వేయాలండి. ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి వండే పరవాన్నంలో శనగపప్పు అయితే వేసి నైవేద్యం కింద అయితే సమర్పించాలంట. అందుకే ముందుగా శనగపప్పు కూడా నానపెట్టాను. కొంచెం కాబట్టి త్వరగా ఉడకటం లేదండి. ముందు వారం అయితే చాలా టైం పట్టేసింది. అందుకే ఈరోజు కొంచెం త్వరగా శనగపప్పు అయితే నానపెట్టేశాను. అలాగే ముందు రోజే హౌస్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. ఇక్కడ వాటర్ ప్యూరిట్లో వేస్ట్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అయితే మనం 1 లీటర్ వాటర్ బాటిల్ నింపుతుంటే 3 లీటర్స్ వాటర్ అయితే వేస్ట్ వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా అలా వేస్ట్గా సింక్లో కుదిలేయటం ఎందుకులే అన్నట్టుగా ఇలా ఒక గిన్నెలో అయితే పడుతున్నానండి. ఈ వాటర్తో గిన్నెలు క్లీన్ చేయటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, నెక్స్ట్ సింక్ క్లీన్ చేయటం, లేకుంటే మొక్కలు పోయటం ఇలా అయితే చేస్తున్నాను. స్నానం చేసి వచ్చి ముందుగా పరవాన్నం అయితే స్టవ్ మీద పెట్టేశానండి. రైస్ అయితే త్వరగానే కుక్ అయిపోతుంది, కానీ శనగపప్పు అయితే చాలా టైం పడుతుందండి. అందుకే ఈ వారం అయితే ముందుగా నానబెట్టాను. మనం మామూలుగా పరవాన్నంలో ఎప్పుడు శనగపప్పు అయితే వేయం కదా, కొద్దిమంది పెసరపప్పు అయితే వేస్తారు. కానీ మార్గశిర లక్షవారాల్లో లక్ష్మీ అమ్మవారికి శనగపప్పు వేసిన పరవాన్నమే నైవేద్యం కింద అయితే సమర్పించాలంటండి అమ్మవారికి. పరవాన్నం ఉడికేలోగా పూజ కాడికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. ఈ చెంబుల్లో వాటర్ వేసి, పువ్వులు వేసి, పసుపు కుంకాలు అక్షింతలు వేసాను. ఒకటి ఈశాన్య మూల పెడతాను, ఒకటి గుమ్మం దగ్గర పెడతాను కదా. ఈ చెంబులను కూడా అలంకరణ అయితే చేశానండి. ప్రతి బుధవారం తీసి క్లీన్ చేసేసి లక్షవారం మార్నింగ్ అయితే పెడతాను. మళ్ళీ సండే తీసేసి సోమవారం మార్నింగ్ అయితే అలంకరణ చేసి పెడతాను. ఇంతకుముందు అయితే డైలీ వాటర్ మారుస్తూ ఉండేదాన్నండి. సో అలా మార్చిన అవసరం లేదు. వారానికి 2 టైమ్స్ మారిస్తే సరిపోద్దన్నారు. ముందుగా గౌరీ పూజ అయితే చేసేసుకున్నానండి. ఈ మార్గశిర లక్షవారాలు కూడా గుమ్మానికి ఇరువైపులా కూడా మార్నింగ్ 6 లోపే దీపాలు అయితే పెట్టుకోవాలంట. సో ఇంకా పరవాన్నం ఉడికేలోగా ఈ పనులన్నీ చేసుకున్నాను. ముందుగా తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకుని తులసి అమ్మవారి పూజ చేసుకుని ఇక్కడ గౌరీ అమ్మవారి పూజ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశానండి. మార్గశిర లక్షవారం కనకమహాలక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు చేసుకోలేదండి. ఫస్ట్ టైం ఈ సంవత్సరమే చేసుకున్నాను. ఆల్రెడీ మొదటి వారం పూజ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకున్నాను కదా. రెండో వారం కూడా కుదిరినంతలో చేసుకుందాము, లేకుంటే మానేద్దాం అనుకున్నాను. కానీ రెండో వారం కూడా పూజ అయితే చాలా బాగా జరిగిందండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఈ వారం అమ్మవారికి 108 పారిజాత పుష్పాలతో అయితే పూజ చేసుకున్నాను. ఈ వీడియో అయితే డిసెంబర్లోనే పోస్ట్ చేయాలండి. ఛానల్కి స్ట్రైక్ పడటం వల్ల లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. స్ట్రైక్ తీసిన తర్వాత కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, కానీ ఈ వీడియో పెండింగ్లో ఉండిపోయింది. స్ట్రైక్ కూడా నాకు షార్ట్ వీడియోకి అయితే పడిందండి. అది కూడా పోలేరమ్మ అమ్మవారు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కోళ్ళని అయితే ఇస్తారు కదండి. అలా ఇచ్చినప్పుడు ఆ కోడిని పీకి కొరికి అమ్మవారు అదే గరగనెత్తుకున్న ఆయన రక్తం పీల్చేటప్పుడు వీడియో షూట్ చేసిన వీడియో పోస్ట్ చేశాను. అలాంటి వీడియోస్ పోస్ట్ చేయకూడదంటండి, నాకు తెలీదు. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నాకు కోళ్ళ పందాల వీడియో పోస్ట్ చేస్తే స్ట్రైక్ పడి 1 వీక్ ఛానల్ తీసేశారు. సో నేను కోడి పందాలు అయితే పోస్ట్ చేయకూడదేమో అనుకున్నాను, కానీ ఇలా కోళ్ళని చంపినట్టు, మేకల్ని బలిచ్చినట్టు ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయకూడదంటండి. సో దానివల్ల ఛానల్ అయితే 1 వీక్ తీసేసి తర్వాత అయితే ఇచ్చారు. అందుకే
వీడియోస్ అన్నీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది పచ్చకర్పూరం అండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది పచ్చకర్పూరం హారతి అంటండి. సో ఈరోజు అయితే పచ్చకర్పూరం హారతి అయితే ఇచ్చాను అమ్మవారికి. మార్గశిర లక్షవారం రెండో వారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. రెండో వారం కూడా అమ్మవారికి మొదటి వారంగానే పరవాన్నం అలాగే అరటిపళ్ళు తాంబూలం సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టి నైవేద్యం కింద అయితే సమర్పించాను. సేమ్ మొదటి వారం ఏ విధంగా అయితే చేసుకున్నానో రెండో వారం కూడా అదే విధంగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ 2 డేస్లో ఇంకా మూడో వారం పూజ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. 3 వారాలు కూడా మార్గశిర లక్షవారాలు లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. అంటే ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళు వ్రతంలో అయితే చేసుకుంటారటండి. ఆల్రెడీ ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. నేనైతే నార్మల్గా పూజ కింద అయితే చేసుకున్నాను. అలా అని ఆ నూనె ఐటమ్స్ తినకపోవటం నూనె ముట్టుకోకపోవటం అలా ఏం కాదండి. పూజ అయ్యేంత వరకు తలలో పాన్ పెట్టి తల దూకోకుండా నూనె వస్తువులు ముట్టుకోకుండా అయితే పూజ చేసుకోవాలి. తర్వాత మన ఇష్టం అండి. నూనె ఐటమ్స్ తినొచ్చు, మిగతా తలలో పాన్ పెట్టుకు తల దూకుని ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ ఆ రోజు బట్టలు ఉతకటం కానీ హౌస్ క్లీనింగ్ కానీ ఇలాంటి పనులు ఏం పెట్టుకోకూడదండి. సో ముందు రోజే ఆ వర్క్స్ అన్నీ చేసుకోవాలి. ఇల్లంతా కూడా నీట్గా ముందు రోజే తడిపెట్టేసి శుభ్రం చేసుకోవాలి. అలాగే గౌరీ అమ్మవారిని కూడా ముందు రోజే క్లీన్ చేసేసి ఇలా పసుపు కుంకాలు వరిపిండి ముగ్గులతో అలంకరణ అయితే చేసుకోవాలండి. మార్నింగే గుమ్మం దగ్గర దీపాలు అయితే పెట్టుకుని ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు. మనం మామూలుగా శుక్రవారం ఏ విధంగా చేసుకుంటామో సేమ్ మార్గశిర లక్షవారం పూజ కూడా అదే విధంగా చేసుకుంటాం. ఈ వ్రతం ఆనవాయి ఉన్న వాళ్ళు ఏంటంటే 4 వారాలు కూడా అమ్మవారు పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మనం వరలక్ష్మి వ్రతానికి ఒక పీట వేసి పీట మీద లక్ష్మీ అమ్మవారిని పెట్టి ఏ విధంగా పూజిస్తామో సేమ్ ఈ 4 వారాలు కూడా వాళ్ళు అదే విధంగా ఈ లక్షవారం కూడా అమ్మవారికి ఒక పీఠం వేసి పీఠం మీద లక్ష్మీ అమ్మవారిని పెట్టి కలశం కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకుంటారండి. సో మనం నార్మల్గా కాబట్టి పూజా మందిరంలోనే అమ్మవారిని అయితే పూజించుకున్నాము. ఇక్కడ తవలపాకులు చూస్తున్నారు కదా. ముందు వారం తవలపాకులు ఉన్నాయి అన్నట్టుగా నేనైతే ఈ వారం పూజకి ముందు రోజు తవలపాకులు తెప్పించుకోలేదు. మార్నింగ్ తవలపాకులు చూస్తుల్లోకి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మగ్గిపోయినట్టు ఏదో కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పాడైపోయినట్టుగా అయిపోయాయండి. అంతకు ముందు వారం కూడా అలాగే జరిగింది. ఈ వర్షాలకు ఏంటో తెలియదండి. అప్పుడు వర్షాలు పడ్డాయి కదా. నేను నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేయటం వల్ల వాటర్ పడిపోయి ఆ విధంగా అయిపోయినాయి అనుకుని తర్వాత వారానికి ఇలా పేపర్స్ వేసి పెట్టాను. అయినప్పటికీ కూడా పాడైపోయాయండి. ఈరోజు మార్నింగే మళ్ళీ మా అబ్బాయిని పంపించి తవలపాకులు అయితే తెప్పించాను. ఇక్కడైతే తవలపాకులు ఎక్కువ దొరుకుతాయండి. చాలా చౌకగా దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక మోదమట. 20 రూపీస్కి దగ్గర దగ్గర 40-50 తవలపాకుల వరకు ఇస్తారు. సో మా సైడ్ అయితే 10 రూపీస్కి ఒక 5-6 తవలపాకులకు మించి అయితే ఇవ్వరండి. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ తవలపాకులు తీసుకొస్తే మామూలుగా పూజలకి మనకి ఎక్కువ తవలపాకులు అయితే పడవు కదండి. ఏదో 5-6 తవలపాకులు పడుతున్నాయి. మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంటే పాడైపోతున్నాయి. వర్షాలు పడటం వల్ల ఏంటో కానీ ఈ తవలపాకులు కూడా ఇంత ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా జిగురుగా చాలా నీ స్మెల్ అయితే వచ్చేసాయండి. ఇంక ఈరోజు అలా కాదనేసి తవలపాకులన్నీ కూడా వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసి మొత్తం ఆరిపెట్టేసానండి. సో చూసారు కదా, ఇవన్నీ చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని న్యూస్ పేపర్లో చుట్టేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా అయితే ఎక్కువ రోజులు వర్షాకాలం అండి. అసలు శీతాకాలంలో లేదు, అసలు వర్షాకాలం అనిపించేస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా చలి అలాగే ఉందండి. రాత్రంతా కూడా మంచులా ఇంకెంత మంచు కురిసేస్తుందంటే ఏం కనిపిస్తలేదు. దూరంగా చూసారు కదా, మొత్తం అంతా కూడా మంచు కురిసేస్తుంది. ఒక పక్క చలిగాలి, ఒక పక్క వర్షం. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయ్యిందండి. మార్నింగ్ నుంచి కూడా వర్షం అయితే అలా పడుతుంది. ఆ 1 వీక్ కూడా తుఫాన్ కారణం వల్ల వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి కదండి మార్గశిర మాసంలో. సో అప్పుడైతే షూట్ చేశాను ఈ వీడియో. ఇంక ఈ వర్షానికి మా అబ్బాయికి అయితే వేడిగా అరటికాయ బజ్జీ తినాలనిపిస్తుంది అన్నాడండి. ఆ రోజు మార్గశిర లక్షవారం కదా, బయట నుంచి ఇలా నూనె ఫుడ్ ఐటమ్స్ ఏం తెచ్చుకోం కాబట్టి ఇంట్లోనే ఇంకా అరటికాయ బజ్జీ వేద్దామనేసి అరటికాయ ముక్కలు అయితే కట్ చేశాను. సో అరటికాయ బజ్జీకి ఎప్పుడు కూడా తొక్క మొత్తం అంతా తినవసరం లేదండి.
పైన గ్రీన్ వరకు తొక్క తీసేసినట్లయితే మనం ఎంత పలచగా కోసినప్పటికీ కూడా ముక్క అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది. బజ్జీ కూడా మనకి బాగా వస్తుందన్నమాట. అది ఇక్కడైతే చెప్తున్నానండి. సో అలాగే ఇంకా ఒక బంగాళదుంప ఉంటే అది కూడా బజ్జీ కింద వేద్దాం. బంగాళదుంప బజ్జీ కూడా చాలా బాగుంటుంది. బజ్జీకి శనగపిండి మిశ్రమాన్ని మరీ పలచగా అయితే కలుపుకోకూడదండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్నట్లయితే బజ్జీకి బాగా పిండి అన్నది పట్టుకుంటుంది. శనగపిండిలో 1 టీ స్పూన్ వరిపిండి వేసాను. కొంచెం పసుపు, సాల్ట్, కారం, కొద్దిగా వాము అయితే వేసుకు కలుపుకుంటే మనకి బజ్జీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఉన్నది ముగ్గురు అయినప్పటికీ కూడా మా అబ్బాయికి ఇష్టమని అరటికాయ బజ్జీ అయితే వేస్తున్నాను. నాకు ఇష్టమని ఆలూ బజ్జీ, అలాగే మా హస్బెండ్ అయితే బజ్జీలు అంత ఇష్టంగా తింటారు శనగపిండి కాబట్టి ఆయన కోసం అయితే కొన్ని ఆనియన్స్ కట్ చేశాను. లాస్ట్లో వరిపిండి పకోడీ అయితే వేద్దాము, ఇంక ఈవినింగ్ టిఫిన్ కూడా ఇవే తినేద్దాము అన్నట్టుగా కొన్ని ఎక్కువే చేశానండి. సో ఇంకా నైట్కి కూడా అప్పటికే టైం వచ్చేసి 4 అలా అయిపోయింది కదా, ఇంకప్పుడు కొంచెం తినేసి టీ తాగినప్పటికీ కూడా మిగతావి నైట్ తినేసి మజ్జిగ కానీ లేకుంటే ఓట్స్ కానీ కాసుకుందాము అన్నట్టుగా ఇంకా కొన్ని ఎక్కువే చేశాను. అరటికాయ బజ్జీలు వేసేసిన తర్వాత ఆలు బజ్జీ అయితే వేసానండి. శనగపిండి మిశ్రమంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వేసుకుని కలుపుకోవాలి. అరటికాయ బజ్జీకి నార్మల్గా ఉప్పు, కారం, పసుపు వేసాను కదా, బంగాళదుంప బజ్జీ వేసేటప్పుడు ఆ పిండిలో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ అయితే వేయాలండి. టేస్ట్ బాగుంటుంది, అంటే బంగాళదుంప మసాలా ఫ్లేవర్తో తింటే బాగుంటుంది కాబట్టి. సో ఆ విధంగా కలుపుకుని ఆలు బజ్జీ అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్పాలి. నా ఛానల్కి స్ట్రైక్ పడినప్పుడు ఛానల్ అయితే తీసేశారని చెప్పాను కదండి, అప్పుడు చాలా మందికి డౌట్ వచ్చింది. అంటే నార్మల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పినప్పుడు అదేంటి నీ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఛానల్ తీసేశారు అని చెప్తున్నావు ఏంటి అనేసి. అంటే స్ట్రైక్ పడినప్పుడు ఛానల్ తీసేయటం అంటే మన ఛానల్ కనిపించకుండా పోవటం కాదండి. మన ఛానల్ ఉంటుంది కానీ మన ఛానల్లో మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయలేము. అది ఎందుకంటే మన ఛానల్ కనిపిస్తుంది, మనకి ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయండి. యూట్యూబ్లోకి వెళ్ళగానే ప్లస్ మార్క్ని క్లిక్ చేస్తే వీడియోస్, షార్ట్ వీడియోస్, లైవ్ అని అన్నీ వస్తాయి కదా కింద ఆప్షన్స్ అన్నీ కూడా. అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు కనిపిస్తాయి. కానీ మనం అవి క్లిక్ చేసి వీడియో పోస్ట్ చేయాలనుకున్నా, లైవ్ ఇవ్వాలనుకున్నా కూడా ఏది ఆన్ అవ్వదండి. సో అలా మన వీడియోస్ అనేవి ఆప్ చేసేస్తారు. అదే మన ఛానల్లో పోస్ట్ చేయనివ్వకుండా చేసేస్తుంది యూట్యూబ్ అన్నది. సో దానివల్ల మనం ఇంక వీడియోస్ అన్నవి పోస్ట్ చేయలేము. మళ్ళీ ఆ స్ట్రైక్ పోయిన తర్వాత అయితే మళ్ళీ మనకు అవన్నీ ఓపెన్ అవుతాయండి. అప్పుడు మనం యథావిధిగా వీడియోస్ అన్నవి పోస్ట్ చేయొచ్చు, లైవ్ ఇవ్వచ్చు. స్ట్రైక్ ఉన్న రోజులు కూడా మన ఛానల్ మీద అవన్నీ కూడా మనకి ఏవి ఓపెన్ అవ్వండి. అందువల్ల ఛానల్ తీసేశాడు అంటే మొత్తం ఛానలే కనిపించదేమో అనుకుంటున్నారు. ఛానల్ అన్నది కనిపించకపోవటం కాదండి, పాత వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మనం న్యూగా పెట్టే వీడియోస్ కానీ ఏవి అయితే ఆ స్ట్రైక్ ఉన్న రోజులు పెట్టలేము. స్ట్రైక్ కూడా మనం తప్పుగా ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితేనే పడద్దండి. కాపీరైట్స్ అంటారా, మనం వేరే వాళ్ళు మ్యూజిక్ యూజ్ చేసినా లేకుంటే ఏవైనా భజన పాటలు ఇలాంటివి పెట్టినప్పుడు మనకి కాపీరైట్స్ అనేవి పడతాయి. కాపీరైట్స్ పడినప్పుడు అయితే ఛానల్ ఏం అవ్వదండి. సో దానివల్ల మనీ అయితే యాడ్ అవ్వదండి. అంటే ఒక సాంగ్ కానీ మ్యూజిక్ కానీ వేరే వాళ్ళది యూజ్ చేసినప్పుడు దానికి వచ్చే డాలర్స్ అన్నీ కూడా ఆ సాంగ్ గల వాళ్ళకి, ఆ మ్యూజిక్ గల వాళ్ళకి వెళ్ళిపోతాయన్నమాట. మనకైతే ₹1 కూడా రాదండి. దానివల్ల మనకి ఏంటంటే మనీ రాకపోవచ్చు కానీ ఛానల్ అయితే పోదండి. కానీ స్ట్రైక్ పడినప్పుడు అయితే ఛానల్ తీసేస్తారు. ఇప్పుడు నేను పెట్టిన చిన్న చిన్న మిస్టేక్స్ కాబట్టి నా ఛానల్ 1 వీక్ అలా పోయింది తప్ప, అదే మనం పెద్ద మిస్టేక్స్ ఏమైనా చేసినట్లయితే మొత్తం ఛానల్ తీసేస్తాడు. అంటే ఇంక మన ఛానల్ ఉన్నప్పటికీ కూడా లైఫ్లో ఎప్పుడు ఆ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేమంటండి. సో నేను పోయిన సంవత్సరం పండగలో సేమ్ కోడి పందాలు వీడియో పెట్టాను. సేమ్ అప్పుడు కూడా నాకు ఇలాగే స్ట్రైక్ పడింది. అది 1 వీక్ చెట్టి తీసేశారు. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా కోడికి సంబంధించిన వీడియో వల్లనే నాకు ఛానల్కి స్ట్రైక్ అయితే పడిందండి. సో అది కూడా మనం వీడియో పోస్ట్ చేయగానే పడిపోదండి. నేను 3-4 డేస్ తరువాత పడింది నాకు ఛానల్ మీద స్ట్రైక్ అయితే. అప్పటి వరకు చూసుకున్నాను తప్ప స్ట్రైక్ కానీ కాపీరైట్స్ కానీ ఏమీ పడలేదు. సో ఇంకా పర్లేదేమో అన్నట్టుగా వీడియో ఉంచేసానండి. 4 డేస్ తర్వాత చూసినట్లయితే అప్పటికే ఛానల్లో ఆ వీడియో యూట్యూబే రిమూవ్ చేసేసింది. నెక్స్ట్ స్ట్రైక్ కూడా పడింది. దానివల్ల ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. కానీ కొన్ని సార్లు అయితే మన ఛానల్ మనకు రాదంటండి, మొత్తం తీసేస్తారంట. సో అలాంటిదప్పుడు అయితే ఇంక ఛానల్ పోయినట్టేనండి. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టే ముందు చాలా వరకు చూసి ఆలోచించి అయితే పెట్టాలి. ఎందుకంటే ఎటువంటి వీడియోస్కి కాపీరైట్స్ పడతాయో, అంటే మ్యూజిక్స్ వాడటం వల్ల లేకుంటే స్ట్రైక్ పడతాయి అన్నది మనకు తెలియదు కదండి. సో ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి డ్రెస్ లేకుండా పెట్టిన వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి అవ్వదండి. ఇంతకుముందు మా శ్రీబాబుకి అలాగే నిక్కర్ లేకుండా ఉంటే చిన్నగా వీడియో క్లిప్పింగ్లో కొంచెంగా పడ్డాడు అంతేనండి. ఆ వీడియో మొత్తం అంతా యూట్యూబ్ అయితే
పబ్లిక్ చేయనివ్వలేదు. చెక్కింగ్ వీడియో అనేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేది ఎన్నిసార్లు పోస్ట్ చేసినా కూడాని. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు మనకి వార్నింగ్ అయితే ఇస్తదండి. దాని ప్రకారం చూసుకొని మనం సరి చేసుకుంటే పర్లేదు, కానీ అయినా కూడా అది వీడియో అలా పెట్టేసినట్లయితే మనకి ఇలా స్ట్రైక్ పడి ఛానల్ తీసేయటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే కొన్ని మ్యూజిక్ మనం ముందుగా పోస్ట్ చేసినప్పుడు ఎటువంటి కాపీరైట్స్ పడవండి. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వాటి మీద కాపీరైట్స్ పడతాయి. మనకి అక్కడ గ్రీన్ డాలర్ సింబల్ వస్తుంది కదా, ఆ డాలర్ సింబల్ కాస్త మనకి రెడ్గా మారిపోతుంది. సో అంటే ఆ మ్యూజిక్ వచ్చే అమౌంట్ అంతా కూడా మనకి ఆ మ్యూజిక్ గల వాళ్ళకి యాడ్ అవుతుంది అనమాట. మనకి దాని వంద ₹1 కూడా రాదన్నట్టుగా అక్కడ డాలర్ సింబల్ మనకి గ్రీన్ నుంచి రెడ్గా కూడా మారిపోతూ ఉంటుందండి. వీలైనంత వరకు మ్యూజిక్స్ కానీ లేకుంటే ఇంకొకళ్ళు పాడిన పాటలు కానీ ఇలాంటివి ఏవి మనం ఛానల్లో పోస్ట్ చేయకపోవటమే మంచిదండి. సో నాకు తెలిసిందైతే చెప్పాను. ఈవినింగ్ కూడా కనకమహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుని నైవేద్యంగా పాలు, బెల్లం, కమలాలు అయితే పెట్టి ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.